మన కోసం జీవితాన్ని త్యాగం చేసి పిల్లల్ని చంపుకుని భార్యని చంపుకుని అంత త్యాగం చేసిన మహానుభావుడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన్నే ఆడు ఈడు అంబేద్కర్ అని ఇతను పిలుస్తున్నప్పుడు ఇతన్ని నేను గౌరవిస్తే అంబేద్కర్ గారికి నేను గౌరవించినట్టే అండి. అంబేద్కర్ 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్ అంటే అక్కడ మాదిగా కాదు. మందకృష్ణ ఆయన ఆ మీటింగ్ ఒకవేళ మహర్లతో పెట్టుండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన రిజర్వేషన్ లో మహర్లకు ఒక్కరికి ఇవ్వలేదు మందకృష్ణ. నిజంగా ఒకవేళ మహర్లకి ఇది నా కులం అనుకునే ఆ ఫీలింగ్ ఆయనకుండి మహర్లకి మాలలకి ఇలా ఈ ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నానని ఉంటే ఇవాళ మందకృష్ణ నువ్వు ఓటా కోసం ఇంత పోరాటం చేయడం ఇంత విషయం కక్కే అవకాశం నీకు లేకపోయింది కదా. ఆ ఒక్క మీటింగ్ ని మహర్ కులంతో పెట్టాడు కాబట్టి ఆయన్ని ఈ రోజున ఇతర కులాలకి ఎస్సీలో ఉన్న ఇతర కులాలకి ఆయన్ని శత్రువుగా చూపించాలని నీ ప్రయత్నం మందకృష్ణ చరిత్రలో అత్యంత నీచ స్థాయిలో నిలబడిపోద్ది మందకృష్ణ. అంబేద్కర్ గారిని కూడా అంత అగౌరవంగా ఆడు ఈడని మాట్లాడే స్థాయికి నువ్వు పబ్లిక్ గా మాడుతున్నావు. ఓకే, నీ వెనకాతల ఏమో నువ్వు పంచిచ్చే రిజర్వేషన్ వల్ల ఏదో మా జీవితాలు మారిపోతాయనే నమ్మకం ఆశ కొద్దిమంది యువకులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత నీచానికి మాత్రం దిగజారక మందకృష్ణ. ఈ రోజు నీ బతుకుతున్నావు అంటే దానికి కారణం ఆయన.